సుధాకర్ బాబు గారు పిలుపు మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు బోన్ శివరామకృష్ణ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ గారు, అలాగే మా చెన్నా జానకిరాము, రాజబాబు, పరదేశి, అలాగే ఇక్కడ జిల్లా నుంచి వచ్చిన వివిధ నాయకులందరూ మేము ఏదైతే ఈ మెగా డిఎస్సి ఉందో దగా జరిగిందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దళితులపై ఈ దళితులు ఎవరైతే ఉన్నారో దళితులపై అయినా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది. ఎందుకంటే దళితుల పేరుతో ఉన్న ఏదైతే పేర్లు ఉన్నాయో వాళ్ళు కూడా క్రిస్టియన్లో కన్వర్ట్ చేయాలి, వాళ్ళకి ఎస్సీ కోటా రిజర్వేషన్ ఏదైతే ఉందో డిఎస్సీలో వాళ్ళు తొలగించాలని చెప్పేసి మనం చెప్తే చాలామంది ఈ విషయం మీద చాలా భయభ్రాంతులకు గురై కోర్టుల వారు కూడా ఆశ్రయించే పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తల్ని ఈరోజు డిఎస్సీలో నియమించడం జరిగింది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి, రేపు లోకేష్ గారిని రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు పీజీఆర్ సుధాకర్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లలో కూడా ఈవేళ ఏదైతే మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీ చేపట్టింది కూటమి ప్రభుత్వం, దాని మీద ఈవేళ జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా సరే కానీ మరి గెలిచిన వెంటనే మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి సంతకాలు పెట్టి సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత ఈవేళ డిఎస్సీలో పూర్తిగా దగా తప్ప ఎక్కడా కూడా మెగా కనపడలేదు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి బీఈడీ చేసిన విద్యార్థులందరూ కూడా మెగా డిఎస్సీ తీస్తున్నారు. మాకందరికీ ఉపాధి దొరికింది, ఉద్యోగం వస్తుందని ఆశలు నెరవేరితే ఇవాళ స్పోర్ట్స్ కోటా చెప్పి లక్షల రూపాయలు వెచ్చించి ఇవాళ లోకేష్ నాయకత్వంలో ఇవాళ అమ్ముకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఇదంతా విద్యార్హతలు ఉన్నప్పటికీ ఇవాళ ఉద్యోగం రాలేనటువంటి పరిస్థితి. ఇవాళ డిఎస్సీ పేరుతో లక్షల రూపాయలు శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఇవాళ ఏదైతే లోకేష్ నాయకత్వం వహిస్తున్నాడో ఇవాళ లోకేష్కి డబ్బు చేరదేసే విధానంలో శాసనసభ్యులు పనిచేస్తున్నారు తప్ప నిజమైన అర్హత ఉన్నటువంటి విద్యార్థులకి ఇవాళ డిఎస్సీ పోస్టులు ఇవ్వలేదు. మరి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఉద్యోగాలు మరి ఎంతో నిరాడంబరంగా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ డిఎస్సీ పేరు చెప్పి ఇవాళ లక్షల రూపాయలు వెచ్చించి దొంగచాటుని ఇవాళ డిఎస్సీ పోస్టులు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ఈ మెగా డిఎస్సీ అనేది దగా డిఎస్సీ చేసి పేద ప్రజల విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పడే విధంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంది. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది ఎప్పుడో లేదు, ఇంక తొందరలోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఏదైతే మెగా డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో తీసినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో కేవలం 4 స్పోర్ట్స్ సంబంధించిన కోటా నిర్వహించడం జరిగింది. దట్టు ఇంట్రా యూనివర్సిటీ లేదా ఇంట్రా కాలేజ్ స్టూడెంట్స్ కూడా జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, స్పోర్ట్స్లోని జనరల్గా నేషనల్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేసిన ఉద్యోగుల వల్ల దాంట్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పార్టిసిపేట్ చేయాలి. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పార్టిసిపేట్ చేయకుండా అటు స్పోర్ట్స్ కోటాలో కానీ జనరల్గా వచ్చేటటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాలో కూడా అవకతవకలు జరిగాయని మేము అందరూ చేసి ప్రతి ఒక్క దగ్గర 15 లక్షల నుంచి దాకా వసూలు చేసామని తెలుస్తూ ఉంది. దీన్ని సిబిఐ ఎంక్వైరీస్ దయచేసి దీన్ని తేల్చవలసిందిగా తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.